కొత్తగా ఆలయాలు నిర్మించేటప్పుడు ఏదైనా దానం చేయాలని భావిస్తారు. అయితే ఏ దానం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఈ విషయాలు తెలుసుకుంటే మీకు తోచిన దానం చేయవచ్చు. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందుతారు. అంత ఉత్తమమైన వ్యవస్థ కోసం చిరకాలం నిలిచే దానం చేస్తే మంచిదని అంటున్నారు పండితులు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞ యాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు, పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల, మత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా అందరినీ ఒకే రీతిలో హక్కున చేర్చుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏం సాయం చేయాలనే సందిగ్ధంలో పడతారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం. ఆలయానికి భక్తులు రావడం, విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. మరి ఆలయాలకి ఏ